ఆ పవన్ కళ్యాణ్ పర్సనల్గా నన్ను పర్సనల్గా తిట్టారు కాబట్టి పర్సనల్గా తిట్టా. షుడ్ నాట్ మిస్టేక్ మీ. ఓకే. షుడ్ నాట్ మిస్టేక్. కనుక్కోండి, పై చూడు, పేపర్ చూడు, వీడియో చూడు, క్లిప్పింగ్ చూసుకో, టీవీలు చూసుకో, ఛానల్ చూసుకో, ఎవడెవడు తెచ్చాడు ముందు. నేను ఊరుకోరు. నేను ఎవరిని ముందుగా గిచ్చను. అన్యాయంగా అంటే అసలు ఊరుకోను. చచ్చిపోయేదాకా ఫైట్ చేస్తా. ఓకే. చచ్చిపోయేదాకా ఫైట్ చేస్తా. ఆడెవ్వడైనా సరే, వాడు బాబైనా సరే, నా గురించి తప్పుగా మాట్లాడితే, నా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే ఇదే తప్పు. శ్రావణ్ గుర్తుపెట్టుకో. ఎందుకు నువ్వు చిరంజీవి నా కోసం ప్రేమతో ఇవ్వలా. పోసాన మురళి కానెస్ట్. పోసాన మురళి నన్ను నా కుటుంబాన్ని కాపాడాడు. వాళ్ళ కుటుంబంలో అందరు నేను ఒక వాళ్ళలాగా కాపాడా. ఆ కుదురుతో ఆయన నాకు టికెట్ ఇచ్చాడు. ఏ సందర్భంలో అది ఈయన చిరంజీవి గారిని వేరే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టారు. ఓకే. తెలుసుగా ఇప్పుడు గొడవ అయింది. అప్పుడు నేను చిరంజీవి గారు నాకు ఫోన్ చేశారు కన్నీళ్లతో. బస్సులో ట్రావెల్ చేస్తూ ఉండగా ఈ ఎలక్షన్ అప్పుడు. అంటే ఏంటి మురళి, నన్ను తిట్టమను, అంతేగాని ఎందుకు నా ఇంట్లో ఆడవాళ్ళని ఎందుకే తిడతారు అని కన్నీళ్ళు పెట్టుకుని మాట్లాడుతుంటే, అన్నా నువ్వు అటు మాట్లాడు మాకు. అందుకని నేను ఆయన దగ్గర బాగుంటా క్లోజ్గా. రాజకీయాలు నా సంబంధం లేదప్పుడు. అయితే ఆయన అన్న నా బాధ్యత ఇక నుంచి నోరు మూపిస్తాను అని. అప్పుడు తర్వాత నేను ఎవడరా మాట్లాడింది చిరంజీవి గారి గురించి మాట్లాడండి. చిరంజీవి గారు అసమర్థుడా కాదా? అసమర్థుడు అని చెబుతాం. అదే గెలుస్తాడా గెలుస్తాడని మేము అంటాం, గెలవడం నువ్వు అంటావు. అవి మాట్లాడండి. అంత ఇంతో ఆడవాళ్ళ గురించి డీమోరల్ చేస్తారంటారు ఎదవల్లారా అని నేను వాళ్ళని తిడితే, అప్పటి నుంచి చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళమని ఎవ్వరూ నోరెత్తలా ఇంతవరకు. అది ఆయన చిరంజీవి గారు పెగ్గేసుకుంటా ఇక్కడ గుండె మీద చేయబెట్టుకొని, ఇక్కడ ఉన్నాడు రా పోస్తాను నాకు, ఇక్కడ ఉన్నాడు రా పోస్తాను నాకు అన్నాడు. వాళ్ళ తమ్ముడు నాగబాబు లేడా? వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ లేడా? వాళ్ళ బంధువులు లేరా? మేనల్లుళ్ళు లేరా? వాళ్ళందరూ కూర్చోబెట్టి నన్ను ఇలా అంటున్నారా వీళ్ళు అనలేదే. నన్ను ఎందుకు అడిగాడు చెప్పు? నన్ను ఎందుకు అడిగాడు? నన్నే ఎందుకు అడిగాడు? ఇంత పెద్ద సినిమా ఇండస్ట్రీలో నా మీద నమ్మకం, డెడికేషన్తో ఉంటాడని. వాళ్ళ తమ్ముడు పిలవచ్చుగా, అరే తమ్ముడు వదిన అన్నారు, వాటి ఆడపిల్లని అన్నారు, వాడి సంగతి తెలుసు అన్నాడా? సాక్షి చెప్పంటావా? పక్కన కన్నబాబు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే, అదే ఫోన్ గెలిపింది. అతను వాళ్ళ తమ్ముడు కళ్యాణ్ కృష్ణ అడగండి, వాడే నాకు తిరిగాడు కళ్యాణ్ కృష్ణ. అయ్యో ఎక్కడున్నారు సార్ మీరు, ఇక్కడ రాసుకుంటున్నారా? చిరంజీవి గారు ఎప్పుడు మీతో మాట్లాడాలంట, టెన్షన్ అయిపోయింది, వాడు ఎవడు తిట్టాడు. ఇంత టెన్షన్తో తీసుకెళ్ళారు నన్ను. నేను పిచ్చి నా కొడుకును కదా. అయ్యో ఆడవాళ్ళని అన్యాయంగా అన్నాడా, పైగా చిరంజీవి గారి కుటుంబాన్ని ఎందుకు అని ఆ నోరు మూపించా. అది వేరే మ్యాటర్. అయినా వాళ్ళు నన్ను చంపుతాం కొడతాం అన్నారు. నేనన్నాను, వాళ్ళు ఎవరు చెప్పారు ఇట్లా మధ్య చంపు నేను ఇది చేస్తా ఉంటే, ఒరే ఓ పని చేయమను, చంపితే పోసాన కృష్ణమురళిని పర్ఫెక్ట్గా చంపేయమను. పొరపాటు కొనుగుడితే బతికామనుకో వాడి ఫ్యామిలీ మొత్తం నేను చంపాల్సి వస్తారా? అట్టున్నాగా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అని కూడా చెప్పా. అది కూడా వాళ్ళకి తెలుసు, చిరంజీవి గారికి కూడా తెలుసు. మరి అదే చిరంజీవి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత పోసాని నా గుండెల్లో ఉన్నాడని నాకు తెలియకుండా ఆయనే అనౌన్స్ చేశాడు. నేను అడగలా, ఆఫీస్కి వెళ్ళాలా, నేను ఒక్కసారి వెళ్ళా ఆఫీస్, ఒకసారి అతను పంపించి కళ్యాణ్ కృష్ణ వచ్చాడు. రాండి సార్ బీపార్ రమ్మంటున్నారు, రాండి సార్ చేపట్టుకొస్తే చిరంజీవి గారు చెప్పా, అన్నా నేను డబ్బులు ఖర్చు పెట్టను, ఓట్లు కొన్నాం, మిమ్మల్ని పైసా అడగను, నీ ఇష్టం నువ్వు ఎలా ఉన్నా గెలుస్తావు అన్నాడు. ఓడిపోయా ఆపికి వచ్చాను. ఎంత ఖర్చు పెట్టాను తెలుసా? నేను మీరు అన్నారు కదా హానెస్ట్గా ఎలా ఉండాలని, 7 లక్షలు ఖర్చు పెట్టా ఎన్నికలకి. దేనికి? కాఫీలకి, టీలకి, భోజనాలకి, కూల్ డ్రింక్స్కి, ఎండాకాలం కాబట్టి వాళ్ళకి కార్యకర్తలకు ఒక కారు, నాకు ఒక కారు, పక్క పోలీసులకి, ఇక టిఫిన్లకి, అన్నాలకి, లంచ్కి అన్నీ కలిపితే 7 లక్షలు. ఇంకా కొంత కూలీస్ అయ్యి తాగారట ఇదన్నారన కానీ మొత్తం అక్కడ 3 లక్షలు అప్పు తీసుకొని కోర్టులోని ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర ఇంటికి వచ్చి మళ్ళీ 3 లక్షలు పంపించా. 10 లక్షలు నాకు ఖర్చు అయింది తిండికే, పబ్లిసిటీకి వాళ్ళ పోస్టర్ నేనే నా డబ్బులతో నేనే పెట్టుకున్నా. ఏ చిరంజీవి పైసా అడగల, నేను ఇవ్వాల. ఇది జెన్యూన్గా పాలిటిక్స్ అంటే అదే నేను చేశాను. వాడటం గెలవటం మన సంబంధం లేదు. ఇక నేను నన్ను అడిగారు, అరే కనీసం కార్యకర్త కూడా ముందు తాపించరేంటి సార్ మీరు? నీకు తాగుడు అలవాటు ఉంటే నీ డబ్బులతో తాగాయి. నా ముందు చూసి శర్మవాణి కాబట్టి ముందు అవుతాడంటే నేను ఇవ్వను, నేను తాగను, నేను ఇవ్వను. అయితే అట్టయితే ముందు కూడా ఇవ్వనప్పుడు ఎందుకు సార్ మేము రాము, వెళ్ళిపో.
మొహం మీద అన్నారు. ఇవన్నీ మా అందరి ముందు మీడియా ముందే ఓకే. చూసుకుంటూ వస్తాయి క్లిప్పింగ్స్ అన్నీ. లాస్ట్ 7 లక్షలు 10 లక్షలు మొత్తం వస్తూ ఓడిపోగానే థ్యాంక్స్ చెప్పి అందరికీ మళ్ళీ టిఫిన్ పెట్టించి థ్యాంక్ యూ అని వచ్చి కారులో వెళ్తా మా ఆవిడ చెప్పి బయలుదేరి వచ్చానమ్మా, ఇది 15,000 ఓట్లే వచ్చినాయి, కంగ్రాట్స్ చెయ్యి నాకు అంటే మా ఆవిడ నవ్వింది. 15,000 మంది ఫ్యాన్స్ ఉన్నారు నీకైతే, రా ఇంటికి అంది. ఓకే. అర్థమైందా? అలాగా ఆ చిరంజీవి ఎప్పటి నుంచో నా మీద గుండెల్లో పెట్టుకున్నాడు. ఇలా చేశాడు పోసారి కృష్ణమురళి అని. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.